జరిగిందనేది అబద్ధం అని తేలింది. ఆయన మీద చేసుకున్నాడు. ఆయన మీద చేసుకున్నప్పుడు ఆ కేసు కదా పెట్టాలి. మళ్ళెందుకు రిలీజియస్ హార్మనీ ఇవన్నీ ఎప్పుడొచ్చాయి? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయనేం చెప్తున్నాడంటే నా మీద కుట్ర జరుగుతుంది. నేను ఇక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడినప్పటి నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇది నిజానికి మతానికి సంబంధించింది కాదు. నేనేమి మతంలోకి రమ్మని ఎవరిని అడగలేదు. నేను పాదయాత్ర చేస్తున్నాను. ప్రజల కోసం నేను గతంలో కూడా చేంజ్ పీపుల్ ఫ్యూచర్ అనే ఒక సంఘం పెట్టాను. దాని తర్వాత భరోసా అనే పొలిటికల్ పార్టీ పెట్టాను. వీటి ద్వారా నేను ప్రజల సమస్య మీద మాట్లాడుతున్నాను. ఆ ప్రజలకి అనేక ఇష్యూస్ ఉన్నాయి. అందుకని నాకు స్థానిక ఎమ్మెల్యే మనుషులు, వైసీపీ ఎమ్మెల్యే మనుషులు నన్ను బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నారు అనేది ఆయన చెప్పాడు. ఇప్పుడు ఈ కేసు చూస్తే కూడా మనకు సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కేసు మీద ఆయన లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు 8 రోజులు. ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆయన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. పోలీసులకు కూడా, అరెస్ట్ చేయని పోలీసులకు థ్యాంక్స్ చెప్పాడు. జైల్లో కూడా ఆయన జైలు అధికారులకు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే జైలు అధికారులు నన్ను గౌరవంగా చూసుకున్నారు. పోలీసులు కూడా నాతో ఎక్కడ రూడ్గా ప్రవర్తించలేదు. అందువల్ల కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళకందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ఆయన కొట్టారని, జైల్లో కూడా కొట్టారని, పోలీస్ స్టేషన్లో కూడా ఆయన్ని కొట్టారని ఒక వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో ఆయన క్లారిఫై చేశాడు. నన్ను ఎవరు కొట్టలేదు, నేను బాగా చూసుకున్నారు, 8 రోజులుగా లోపల నేనున్నాను, ఏమీ కాలేదని చెప్పాడు. ఆయనకు త్వరగా బెయిల్ రావడం కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే మరి ఇవన్నీ కూడా నిలబడే వ్యవహారం కాదు. ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేసే క్రమంలో అక్కడ ట్రైబల్ విలేజెస్లో అనేక సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడడం తప్పు కాదు, అదేమి అన్లాఫుల్ అసెంబ్లీ కాదు. కాబట్టి ఇవన్నీ ప్రూవ్ అయ్యే నేరాలు కూడా కావు. ఎందుకంటే ఎవరికైనా తమ మతాన్ని గురించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగమే ఇచ్చింది. ఫోర్స్ఫుల్గా వేరే మతాలను కించపరిచే విధంగా మాట్లాడినా, వేరే మతాల దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినా, లేదా ఫోర్స్ఫుల్గా మీ మతం వదిలేని మా మతంలోకి రమ్మని చెప్పినా అది నేరం అవుతుంది. కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో, పీస్ఫుల్ వాతావరణంలో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. అక్కడేమీ అటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో ముందు నుంచి కూడా క్రిస్టియన్స్ వెళ్ళి అక్కడున్న ట్రైబల్స్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ కల్పించడం, చిన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం, హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయడం, ఇలాగా ఏమవుతుందంటే ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేని చోట మనకి మావోయిస్టులు, క్రిస్టియన్ మిషనరీస్లు వెళ్ళడం కనబడుతుంది, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో. ఎందుకంటే మిగతా సమూహాలన్నీ కూడా డెవలప్మెంట్ మోడల్లోకి వచ్చాయి. ఎంతో కొంత డెవలప్మెంట్ మోడల్లో వాళ్ళు కొంత బెనిఫిట్స్ పొందుతున్నారు. కానీ ట్రైబల్స్ ఇప్పటికి కూడా మన డెవలప్మెంట్ మోడల్కి బయట ఉంటున్నారు. సో ఆ మోడల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా వీళ్ళు ఏమీ చేయట్లేదు. అలాంటి సందర్భాల్లో అలాంటి ఏరియాలకు మాత్రమే మావోయిస్టులు కూడా వెళ్తారు. అటువంటి చోటనే క్రిస్టియానిటీ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏజెన్సీ ఏరియాలో, ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉండే ఏజెన్సీ ఏరియాలో అక్కడ హిందూ సంఘాలు కూడా వెళ్ళి గతంలో క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన చాలామందిని మళ్ళీ హిందువులకి రమ్మని గర్వాపస్ అనే ఒక స్లోగన్ తీసుకొని వాళ్ళందరినీ ఇటీవల కూడా ఒక 370 మందికి పైన మళ్ళీ క్రిస్టియన్గా మారిన ట్రైబల్స్ని మళ్ళీ హిందువులుగా కన్వర్ట్ చేయడం, ఈ నేపథ్యంలో ఒక 5 టెంపుల్స్లో అక్కడ కన్స్ట్రక్షన్కి కూడా ట్రై చేయడం, ఇవన్నీ మనకి ఒక నేపథ్యం కనిపిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా అక్కడ ఘర్షణ వాతావరణం ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే పాస్టర్ అభినయ్ దర్శన్ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. మళ్ళీ ఏ కేసు పెట్టుతున్నారు అంటే అతను మీద అతనే దాడి చేసుకున్నాడని వార్త వచ్చింది కాబట్టి ఆ కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఆ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనేది చూడాలి.